వెల్కమ్ టు సారీ టీవీ. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఐపీఎల్ 2025 మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ తమ బ్యాటింగ్ తో కొంత ఇబ్బంది పడ్డా కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుతమైన షాట్లు కొడుతూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసే సమయంలో 250+ స్కోర్ చేయడం అలవాటుగా మారినప్పటికీ ఈ మ్యాచ్ లో వారు కేవలం 190 పరుగులకే పరిమితమయ్యారు. దీని ప్రధాన కారణం లక్నో బౌలర్ శార్దుల్ ఠాకూర్. ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తుండగా శార్దుల్ ఠాకూర్ ఒకే ఓవర్ లో 2 కీలక వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ కు పెద్ద దెబ్బ కొట్టాడు. ఎస్ఆర్హెచ్ 16వ ఓవర్ నాటికి 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ పాట్ కమిన్స్ క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్ ను మలుపు తిప్పాడు. తన బ్యాటింగ్ స్టైల్ కు అనుగుణంగా ఆరంభంలోనే దూకుడుగా ఆడి వరుసగా 3 సిక్సర్లు బాదాడు. అయితే ఆ షాట్ లో ఒకటి అసాధారణమైనది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. కమిన్స్ అప్పర్ కట్ షాట్ కొట్టిన తీరు లెజెండరీ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ 2003 ప్రపంచ కప్ లో షాయబ్ అఖ్తర్ పై కొట్టిన అప్పర్ కట్ ను గుర్తు చేసింది. ఇక నిన్న జరిగిన మ్యాచ్ అభిమానులను అద్భుతమైన క్రికెట్ అనుభూతిని అందించింది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఎల్ఎస్జీ హెచ్ఆర్ఎస్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 190 పరుగుల లక్ష్యం నిర్దేశించగా ఎల్ఎస్జీ 16.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి టోర్నమెంట్ లో తమ తొలి గెలుపును నమోదు చేసింది.